హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 100 కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 66వ కథ అంతఃపుర జోక్యం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని వీరసేన మహారాజు పాలించేవాడు. ఆయనకు 2 భార్యలు, పెద్దరాణి సునంద, చిన్నరాణి లతాంగి. సునందను అందరూ పట్టపురాణి అనేవారు. ఏ వేడుకలోనైనా ఆమె తర్వాతనే లతాంగి స్థానం. ఈ తీరు మారాలంటే భర్తను కొంగున ముడేసుకోవడం ఒక్కటే మార్గం అనుకుంది లతాంగి. ఆమె వయసులో చిన్నది, పైగా కొత్త పెళ్ళాం. రాజుకి తనంటేనే ఎక్కువ మోజుంటుంది. ఆ మోజు పెంచుకోవాలంటే తను రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవాలి. భర్తని తన సలహాలతో మెప్పించాలి. ఇది ఆమె ఆలోచన. సునంద అంతఃపుర విషయాలు దాటి వెళ్ళదు. తను రాజకీయాల్లో భర్తకి చేదోడు వాదోడుగా ఉంటే ఆయన క్రమంగా సునందను మరచిపోయి అన్నింటికీ తన మీదనే ఆధారపడతాడని ఆమె ఆశ. శ్రీకృష్ణుడికి సత్యభామ ప్రియమైన భార్య కావడానికి కారణం అదేనని నమ్మిన లతాంగి సత్యభామలాగే తను చరిత్రలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంది. లతాంగి మనసు మంచిదే, కానీ చెప్పుడు మాటలు వినే అలవాటు. పొగడ్తలకు సులభంగా లొంగిపోతుంది. ఇది కనిపెట్టిన రాజోద్యోగులు కొందరు తరచుగా ఆమెను కలుసుకుని ఇతరులపై చాడీలు చెబుతూ ఆమెను పొగుడుతూ ఉండేవారు. ఇలా పొగడ్తలు చాడీలు కలిపి చెప్పడం వల్ల వాళ్ళు చెప్పే చాడీలను సంతోషంగా వినేదామె. తనని కలుసుకునే వారి మాటలను బట్టి లతాంగి కొన్నాళ్లకు ఓ ముఖ్య విశేషం గ్రహించింది. పట్టపురాణి సునంద తనకంటే 10 ఏళ్లు ముందుగా అంతఃపురంలో అడుగుపెట్టింది. ఈ 10 ఏళ్లలో అంతఃపుర దాసీ జనంలో, రాజోద్యోగుల్లో చాలా వరకు ఆమె మనుషులైపోయారు. కొందరిని ఆమె నియమించి ఉండొచ్చు కూడా. ఆమె కూడా వారిని బాగా ఆకట్టుకోగలిగింది. ఇప్పుడు వారికి తాను ఎంత మంచి చేసినా వాళ్ళు తనని మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, కానీ వాళ్ళ మనసులలో తన స్థానం సునంద తర్వాతనే ఉంటుంది. ఇలా అనుకుని అందరినీ పరిశీలిస్తే వాళ్ళందరికీ సునంద అంటేనే అభిమానమని, రాజ్యంలో సునంద ఏమనుకుంటే అదే జరుగుతుందని లతాంగికి అనిపించింది. అంతేకాదు, తన మాటకు బొత్తిగా విలువలేదని కూడా ఆమెకు అనిపించింది. భర్త తననే ఎక్కువగా ప్రేమిస్తున్న మాట నిజం, కానీ ఆ ప్రేమ వల్ల తన పేరు ప్రతిష్టలు పెరగనూ లేదు, సునంద పేరు ప్రతిష్టలు తగ్గనూ లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనుకుంది లతాంగి. ఒక రోజున ఆమె వీరసేనుడితో, నాథా, మన అంతఃపురంలోనూ కొలువులోనూ కూడా అసమర్థులైన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల దేశం త్వరలోనే అధోగతి పాలవుతుంది అంది. అయితే ఏమి చేయాలంటావు అన్నాడు వీరసేనుడు నవ్వుతూ. ఉద్యోగుల నియామకం నాకు వదిలిపెట్టండి. అసమర్థుల్ని తొలగించి సమర్థుల్ని నియమిస్తాను అంది లతాంగి. వీరసేనుడు ఆమెను ముచ్చటగా చూసి, నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నాను అన్నాడు. ఆ మాట ఆసరా చేసుకుని క్రమంగా పాతవారిని తప్పించి కొత్తవారిని నియమించసాగింది లతాంగి. ఇదే అవకాశంగా అసమర్థులు, సోమరులైన కొందరు రాజోద్యోగులు చిన్నరాణిని పొగడ్తల్లో ముంచెత్తి సమర్థులపై చాడీలు చెప్పి వారిని తొలగించేలా చేశారు. వాళ్ళంతా లబోదిబోమంటూ వెళ్ళి రాజుకు మొరపెట్టుకున్నారు. చిన్నరాణి మోజులో ఉన్న వీరసేనుడు వారి మొర ఆలకించలేదు, పట్టించుకోలేదు. అలా ఒక్క ఏడాదిలో అంతఃపుర దాసీ జనం, రాజోద్యోగులు పూర్తిగా మారిపోయారు. రాచకొలువులో అవకాశం రావడానికి కారణం చిన్నరాణి అని కొత్తగా చేరిన వారందరికీ తెలుసు. ఆమెను మెప్పించినంత కాలం తమ పదవికి డోకా ఉండదని తెలుసు. ఆమెను మెప్పించడానికి పెద్దరాణి సునంద మీద చాడీలు చెప్పడమే సులభ మార్గమని తెలుసు. అందుకని అంతఃపుర దాసీ జనం, రాజోద్యోగుల్లో ప్రతి ఒక్కరూ అదే పని మీద ఉండేవారు. ఒకరిని మించి మరొకరు చిన్నరాణిని కొత్త రకం పొగడ్తలతో ముంచెత్తేవారు. పెద్దరాణిపై ద్వేషం పుట్టించడానికి కొత్త రకం చాడీలు చెప్పాలనుకునేవారు. వారి సమయమంతా ఆ ఆలోచనలకే సరిపోయేది. అందువల్ల వాళ్ళు తమ అసలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోయేవారు. ఫలితంగా దేశంలో అరాచకం ఏర్పడింది. ఒక రోజున మంత్రి ధీమతి రాజును కలుసుకుని దేశంలో అరాచకం ఏర్పడిన విషయం చెప్పాడు. వీరసేనుడు చిరాకుపడి, ఉన్నపళంగా నా రాజ్యంలో అరాచకం ఎందుకు తలెత్తింది అని అడిగాడు. ప్రభు, ఉన్నపళంగా తమరు సమర్థులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి ఆ స్థానంలో అసమర్థుల్ని నియమించారు.
ఆ అసమర్థుల్ని తొలగించడానికి చిన్నరాణి గారు ఒప్పుకోరు. అందుకే దేశంలో ఈ అరాచకం అన్నాడు ధీమతి వినయంగా. కొత్త వారందరినీ ఎంపిక చేసింది చిన్నరాణే. నువ్వు ఆమె ఎంపికనే తప్పుపడుతున్నావా అన్నాడు వీరసేనుడు కోపంగా. ప్రభు, ఎవరు చేసే పని వారు చేయాలి. అంతఃపుర దాసదాసీ జనాన్ని ఎంపిక చేసే పని చిన్నరాణికి వదిలిపెట్టడం తప్పు కాదు. కానీ ప్రజల బాగోగులు చూడాల్సిన రాజోద్యోగుల ఎంపిక మాత్రం ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారే చేయాలి. లేదా తమరో మంత్రులో చేయడం సబబు అన్నాడు ధీమతి. చెప్పింది చేయడం రాజోద్యోగుల బాధ్యత, చెప్పి చేయించుకోవడం మంత్రుల బాధ్యత. అలాంటప్పుడు ఎంపిక చేసిన వారిని తప్పు పట్టడం సరికాదు. నీ బాధ్యత నీవు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నావని అర్థం అన్నాడు వీరసేనుడు నిష్ఠూరంగా. రాజుకు అర్థం కావాలంటే మాటలతో సరిపోదని గ్రహించిన ధీమతి అప్పటికి ఇంకేమీ బదులివ్వకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సమయంలో వీరపురం అనే గ్రామానికి క్రూర మృగాల బెడద పెరిగిపోయిన విషయం మంత్రి దృష్టికి వచ్చింది. రాజుకు ఏదైనా అర్థమయ్యేట్టు చెప్పడానికి ఇదే సరైన అదునుగా భావించిన మంత్రి ధీమతి రాజుని కలుసుకుని విషయం చెప్పాడు. తమరు వేటకెళ్ళి చాలా కాలమైంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి సైన్యాన్ని పంపకుండా తమరే బయలుదేరితే బాగుంటుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు అన్నాడు. వీరసేనుడి వేట ప్రయాణానికి భారీ సన్నాహాలు జరిగాయి. రాజు, మంత్రి, కొంత పరివారం కలిసి బయలుదేరి వీరపురం చేరుకుని ఊరి చివర గుడారం ఏర్పాటు చేసుకుని అందులో బస చేశారు. వేట కోసం రాజు వెంట వచ్చిన పరివార నాయకుడు చంద్రవర్మ గుడారం వేసే ముందు కూడా ఏ పుట్టలోంచైనా పాము వస్తుందేమోనని భయపడ్డాడు. గుడారం బయట తిరిగే కుక్కల్ని చూసి నక్కలు అనుకుని భయపడ్డాడు. మనం క్రూర మృగాలను వేటాడాలని వచ్చాం, నువ్వు పాములకు నక్కలకు భయపడుతున్నావు అన్నాడు వీరసేనుడు కోపంగా. మహాప్రభు, ఈ సృష్టిలో ప్రతి జీవానికి ఏదో ఒక ప్రయోజనం ఉంది. మన జోలికి రాని జీవాల జోలికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. జీవహింస పాపం కదా అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మహా పిరికివాడని తెలుసుకోవడానికి రాజుకు ఎంతో సమయం పట్టలేదు. వేట సమయంలో వాడు భటుల వెనుక నక్కుతూ ఉండేవాడు. ఇలాంటి పిరికివాణ్ణి ఎందుకు వేటకు తీసుకొచ్చారు? భటులపాటి ధైర్యం కూడా లేనివాడు వాళ్లకు ఎలా నాయకుడయ్యాడు అని వీరసేనుడు మంత్రిపై మండిపడ్డాడు. ప్రభు, భటులు మన సైనికులు. వారిని మన సైన్యాధికారి ఎంపిక చేశాడు. ఇక చంద్రవర్మను చిన్నరాణి ఎంపిక చేశారు. మహాసాహసి అని వాడికి బిరుదునిచ్చారు. ఇక మీదట ఏ సాహస కార్యానికైనా సరే వాడినే ఉపయోగించుకోవాలని శాసించారు. వేట సాహస కార్యం కదా, అందుకే వాడిని వెంటబెట్టుకొచ్చాను అన్నాడు ధీమతి వినయంగా. చిన్నరాణి ఇలాంటి పొరపాటు చేయదు. నువ్వే కావాలని ఏదో తంత్రం చేశావు. రాజధానికి తిరిగి వెళ్ళగానే విషయం విచారిస్తాను అన్నాడు వీరసేనుడు. చంద్రవర్మ నాయకత్వం కారణంగా తన వెంట వచ్చిన పరివారం వల్ల కూడా రాజుకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. వీరసేనుడు, ధీమతి ఇద్దరూ కలిసి స్వయంగా ధనుర్బాణాలు పట్టి క్రూర జంతువులని వధించారు. గ్రామస్తుల బాధ తొలగించి రాజధానికి తిరిగి వెళ్లారు. రాజధాని చేరుకోగానే వీరసేనుడు లతాంగికి చంద్రవర్మ గురించి చెప్పి, రాణి, అలాంటి వాడిని నీవు మహాసాహసిగా ఎలా భావించి ఎంపిక చేశావో నాకు తెలియడం లేదు అన్నాడు. లతాంగి ఆ మాటలకు ఆశ్చర్యపడి, ప్రభు, చంద్రవర్మ నిజంగానే మహాసాహసి. బహుశా వేట సమయంలో అతడి ఆరోగ్యం పాడై ఉంటుంది, లేదా తమరిని చూసి భయపడి ఉంటాడు అంది. చంద్రవర్మకి మహాసాహసి అని బిరుదిచ్చావు కదా, అందుకు తార్కాణం ఏమిటి అని అడిగాడు వీరసేనుడు కుతూహలంగా. చంద్రవర్మ సాహసానికి తిరుగులేని రుజువుంది ప్రభు. అంతఃపురంలో కాపలా భట్టుడిగా ఉండే చంద్రవర్మ ఒక రోజున నేను నా చెలికత్తెలు చూస్తుండగా అద్భుత సాహస కార్యం చేశాడు అంది లతాంగి. ఏమిటా సాహసం అన్నాడు వీరసేనుడు. ప్రభు, ఒక రోజున నేను నా చెలికత్తెలు అంతఃపురంలో కబుర్లు చెప్పుకుంటుండగా ఎలా వచ్చిందో ఓ పెద్ద బల్లి వచ్చి మా మధ్యన పడింది. అందరూ భయంతో చెల్లాచెదురైపోయాం. అప్పుడు చంద్రవర్మ వచ్చి ఆ బల్లిని చేత్తో పట్టుకుని తీసి అవతల పారేశాడు. అంతేకాదు, ఇంకా బల్లులున్నాయేమోనని మందిరమంతా ధైర్యంగా గాలించాడు అంది లతాంగి. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇంతకీ చంద్రవర్మ చేసిన సాహస కార్యమేమిటో నువ్వు చెప్పలేదు అన్నాడు వీరసేనుడు. బల్లిని ధైర్యంగా చేత్తో పట్టుకుని ఆవల పారేయడం సాహస కార్యం కాదా ప్రభు అంది లతాంగి. ఆశ్చర్యంగా ఉందే, అసలు బల్లిని తీసి పారేయడం సాహస కార్యమన్న అభిప్రాయం నీలో ఎలా కలిగింది అన్నాడు వీరసేనుడు ఆశ్చర్యంగా.
అదేమిటి ప్రభు అలాగంటారు? నాకు చిన్నప్పటి నుంచి బల్లి అంటే చచ్చేటంత భయం. నా తండ్రి కొందరు సాహసికుల చేత నా మందిరాన్ని శుభ్రం చేయించి ఎక్కడ బల్లులన్నవి నా కంటబడకుండా చూశాడు. ఆ తర్వాత ఎంతో కాలానికి ఈ అంతఃపుర మందిరంలో మళ్ళీ బల్లిని చూశాను. సమయానికి చంద్రవర్మ రాకుంటే నా ప్రాణం పోయిండేదేమో కూడా అంది లతాంగి. లతాంగి సుకుమార వనిత. ఆమె బల్లిని చూసి భయపడ్డం అసహజం కాదు. ఆమెకి సాహసికులను ఎన్నుకునే బాధ్యత ఇస్తే బల్లి అంటే భయపడని వారే గొప్ప సాహసికులని ఆమె అనుకోవడమూ అసహజం కాదు. ఆమె వంటి సుకుమార మహిళకి సాహసికుల ఎంపిక అప్పగించడం తను చేసిన తప్పు అనే విషయం గ్రహించిన వెంటనే వీరసేనుడు మంత్రి ధీమతిని పిలిపించి రాజోద్యోగుల ఎంపికలో పొరపాట్లు జరిగినట్లున్నాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులను రప్పించి ఆయా రంగాల్లో సమర్థుల్ని ఎంపిక చేసి నియమించే ఏర్పాటు చేయి అని చెప్పాడు. ధీమతి వెంటనే అలాగే చేస్తాను ప్రభు, కానీ ఇక మీదట రాజకీయాల్లో అంతఃపుర జోక్యం ఉండకూడదు. అప్పుడే కొత్త ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు అన్నాడు. వీరసేనుడు నవ్వుతూ, ఆ విషయం నాకు వేట సమయంలోనే అర్థమైందిలే. అంతఃపుర జోక్యమే కదా చంద్రవర్మ వంటి పిరికివాన్ని మహాసాహసిని చేసింది అన్నాడు. రాజుకి విషయం అర్థమైందని గ్రహించిన ధీమతి తేలికగా నిట్టూర్చాడు. ఉద్యోగుల నియామకాల్లో అంతఃపుర జోక్యం లేకపోవడంతో సమర్థులకు సముచిత స్థానాలు లభించాయి. క్రమంగా వీరసేనుడి రాజ్యంలో అరాచకం తొలగిపోయింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే అవసరానికే ఉద్యోగులు కానీ ఉద్యోగుల కోసం అవసరం కాదు. ఎవరి అవసరాన్ని బట్టి వారు తమకు అనువైన ఉద్యోగుల్ని నియమించుకుంటారు. ఆ నియామకంలో అంతఃపుర జోక్యం ఉంటే బల్లిని పట్టేవాడు మహాసాహసిగా పేరు తెచ్చుకుని యుద్ధ సమయంలో దేశాన్ని నవ్వుల పాలు పరుల పాలు చేస్తాడు. కానీ ఇప్పుడు నా దేశంలో పాలన అంతఃపుర జోక్యంతోనే నడుస్తోంది. ఏదో రోజున నా భర్త ఇతరుల ద్వారా నా జోక్యంలోని లోపాలు తప్పక తెలుసుకోవచ్చు. ఆలోగా నేనే ఆ విషయం ఆయనకు చెప్పడం నాకు మర్యాద, దేశానికి శ్రేయస్కరం అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.